దోపిడీ చేస్తున్నారు కాబట్టి దేశానికి స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్ళు అవుతున్నా ఈ కాలంలో అయ్యా మేము కూడా సర్పంచులం అవుతామయ్యా గ్రామానికి, మేము కూడా మీకు సర్పంచులం అవుతాం ఊరికి, మేము కూడా వార్డు మెంబర్లం అవుతాం, మేము ఎంపీటీసీలం జెడ్పీటీసీలం అవుతామయ్యా. ఈ రెడ్డి రావు దొరలే మొత్తం మీరే గ్రామాలని దేశాన్ని పరిపాలిస్తారా, మేము సర్పంచులం అవుతామని మాకు ఒక 42% రిజర్వేషన్లు ఇవ్వండి, మేము కూడా సర్పంచులం అవుతామని అంటే ఒక్కడు మాట్లాడే, ఒక్క అగ్రవర్ణవాడు మాట్లాడే. ఎందుకు? కారణం ఏంటి కారణం? ఆనాడు స్వాతంత్రోద్యమ కాలంలో అంబేద్కర్ మనకి రిజర్వేషన్ల కోసం పోరాడితే అప్పుడు ఏమన్నారు అంబేద్కర్ని? మంగలి పని చేసే ఎంటుకలు తీసే మంగళాయనకి చదువుకునే అవకాశం ఇస్తే క్షౌర పని ఎవరు చేస్తారో అని అడిగారు అగ్రవర్ణాలు. చెప్పులు కుట్ట ఆయన పరిపాలన చేస్తే చెప్పులు ఎవరు కుడతారో అని అడిగారు. కళ్ళు తీసే గౌరవానికి చదువు నేర్పి ఆయన సర్పంచులు చేస్తే కళ్ళు ఎవరు తీస్తారని అన్నారు. అంటే ఈ వర్ణ వ్యవస్థలో, ఈ కుల వ్యవస్థలో అణగారిన కులాలు, అట్టడుగు కులాలకి చదువు చెప్పిస్తే ఈ కుల వృత్తులు ఎవరు చేస్తారని ప్రశ్న మొదలుపెట్టారు ఈ అగ్రవర్ణాలు. అంటే మనకు చదువు వస్తే కుల వృత్తులు ఆగిపోతాయి. వాళ్ళ సేవకులుగా 3000 సంవత్సరాల నుంచి సేవ చేసినాం కదా, అది ఆగిపోతుంది. కాబట్టి కళ్ళు తీసి ఆయన కళ్ళే తీయాలి కానీ సర్పంచ్ కావద్దు, చదువుకోవద్దు, ఉద్యోగం చేయొద్దు. బట్టలు ఉతికే చాకలి తల్లి బట్టలే ఉతకాలి తప్ప ఆమె సర్పంచ్ కావద్దు, చదువుకోవద్దు. బట్టలు ఉతికే చాకలి తల్లిని ఈ దేశానికి కలెక్టర్ని చేసి సర్పంచ్ని చేసింది భారత రాజ్యాంగం. కానీ ఇప్పుడు